ఐజీ గారు, ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ లోపం అని పెద్ద మనిషి చాటు వాళ్లే స్మగ్లింగ్ చేస్తున్నారని వినబడుతున్నాయి. దానికి మీరేం చెప్తారు? అబ్బాబాబా, నువ్వు ఇలాంటి సమయాల్లో ఇక్కడికి రాకూడదమ్మా. పర్లేదు, మాకు మామూలే. నువ్వు జర్నలిస్టు కాబట్టి అలౌ చేశాను. నేను ప్రెస్కి ఏం చెప్పను. ఏ? నేను ఒకటి చెప్పి నువ్వు ఒకటి రాస్తే గొడవ అవుతుంది. నాకేం తెలియదని రాయమ్మా. ఫోటో తీమాక. మీరు నన్నేం అడగద్దు. ఏదైనా అడగాలంటే నా జాతిని అడగండి. అదెక్కడుంది? జేబులో ఉంది. హలో, చూడు మిస్ మీరా, వీరే జాతి, జాతి వీరు. జాతి వీరికి పరువైతే జాతికి వీరు చెడ పురుగులు. ఏరా ఆయన అర్ధరాత్రి మందు కొడుతున్న వాళ్ళతో నీకేంటి ఇంటర్వ్యూ? వెళ్ళు వెళ్ళు. యాక్టింగ్ యాక్టింగ్ ఒక్క స్మాల్. అలాగే. ఎందుకు వచ్చినట్టు? ఊరికే అడిగాను. నక్కల దగ్గరికి సింహం రాకూడదు, అందుకే తాగొచ్చింది. ఇది వరకు సూర్యన్ నేను ఫ్రెండ్స్, ఆ విషయం మీకు కూడా తెలుసు. ప్రతిపక్ష నాయకులు అల్లర్లు చేయించారు, వాళ్ళకి ఇవ్వాల్సింది మేము ఇచ్చాం. అది మీరేనేమిటి? జాతిగా విషయం తెలియదే. ఏయ్ మాట్లాడు. యాక్టింగ్ యాక్టింగ్. అసలు ఎందుకు వచ్చినట్టు? అది నాకు అర్థం కావడం లేదు. ఎందుకో మరి. ఏంటమ్మా? అబ్బే ఏం లేదు. ఎందుకు వచ్చానో చెప్తున్నాను వినండి. మాట్లాడుకో. నేను మాత్రమే మాట్లాడడానికి వచ్చాను. సూర్యం దొంగ మందులు తయారు చేసి మనుషుల ప్రాణాలు తీయబోతున్నాడు. దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. యు ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అలా జరగడానికి వీల్లేదు. మీ కాకి బట్టలు తీసి కొంచెం ఇస్త్రీ పట్టించండి. ఐ మీన్ లా అండ్ ఆర్డర్ కి ఒక్క స్మాల్. అయితే ఈ విషయం మీద అసెంబ్లీలో బల్లలు బద్దలు కొడతాను. మాట్లాడద్దానా? మాట్లాడితే నీ వీపు బద్దలు కొడతాను. సూర్యం ఆటలు సాగకూడదు. నేను ప్రయత్నిస్తున్నాను. మీరు మూల కూర్చోవడం మానేసి, గడ్డి తినడం మానేసి, ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చిన ఎందరో పోలీస్ ఆఫీసర్లు, వాళ్ళ పరువు పాడు చేయకుండా ప్రయత్నించండి. దారి తప్పి రాలేదు, మందు కొట్టి రాలేదు. ఇది చెప్పడానికే వచ్చాను రస్మాలే. నువ్వు పెద్ద ఆఫీసర్వి, పక్కన ప్రతిపక్ష నాయకుడు, మీ ఇద్దరికి మందు. అంతేకాని మనుషుల గురించి పట్టించుకోరా? పట్టించుకో. యాక్టింగ్ యాక్టింగ్. పట్టించుకో. యాక్టింగ్ కాదు, పట్టించుకో. జాను సార్, ఈ పెట్టి తీసుకుని తిన్నగా చంద్ర ఇంటికి వెళ్ళు. ఈ పెట్టి నెంబర్ 3 సార్. దీనిలో గోల్డ్ ఉంది సార్. మా పేర్లు చెప్పకుండా చంద్ర నీ బిజినెస్ ఒప్పించావంటే నీకు ₹1,00,000 ఇస్తాను. ఒకవేళ ఏ కట్టం చూడలేనా అటాక్ చేసి పట్టుకుంటే ఆ సరుకు చంద్రాందేనని చెప్పు. అప్పుడు వాళ్ళు నిన్ను వదిలేసి ఆడిని పట్టుకుంటారు. ఎల్లు. అలాగే సార్. ఏలు. అది ఇంటి ఎవరాల నీటికి చెప్పు. ఎల్లు. బెడ ఎరిగింది, శుభం జరుగుద్ది. హలో, కస్టమ్స్ ఆఫీసా? మీరు 1 గంటలో చంద్ర ఇంటికి వెళ్తే బ్రౌన్ షుగరు, హెరాయిన్, యాసిడ్స్ దొరుకుతాయి. నేనెవరినో అడగండి, మీకు అశుభం. మావయ్య, చంద్రాన్ని అంత తక్కువగా అంచనా వేయకు. మనం ఎక్కడ ఆవులిస్తే వాడు అక్కడ పేగులు లెక్క పెడతాడు. వాడి కస్టమ్స్ వాళ్ళకి చంద్రం పేరు బదులు మన పేర్లంతా చెబుతాక అనుమానాలంతా వస్తాయి. ముయ్యి. ఆడు జైలుకి వెళ్ళడం న్యాయం, మనకాడి పేడ ఎరగడవటం ఖాయం. ఇంతకీ ఎవరు మీ ఎండి? మీరు మా బిజినెస్ లో చేరడానికి ఎగ్రీ అయితేనే గానీ మా ఎండి పేరు చెప్పడానికి వీలేదు. ఇది ఆయన ప్రెస్టేజ్ సంబంధించిన విషయం. నాకు నచ్చంది నేను చేయను. మీకు నచ్చింది మేము చేయం. ఈ బిజినెస్ మీకేం కొత్త కాదు. మీకు టచ్ ఉన్న గోల్డ్ బిజినెస్ ఆల్ కంట్రీ శాంపిల్స్ తీసుకొచ్చాను. చూసి మీ డెసిషన్ చెప్పండి. $777 కదా? హలో, నమస్తే. వచ్చిన వాడిని ప్లాన్ మీద పంపారు. ఇప్పుడు కస్టమ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి మీ పేరు చెప్తాడు. అదే వాళ్ళ ప్లాన్. నేనెవరో అడగండి, నేను చెప్పింది నమ్మండి. నమస్తే. అది రాదు కానీ చూడండి,
మీరు హోటల్ శ్రీదుర్గకి వెళ్ళండి. అక్కడ రూమ్ నెంబర్ 10 మా పేరు మీద ఉంది. మీరు వెళ్ళండి, మేము వచ్చి అగ్రిమెంట్ చేసుకోండి. అలాగే సార్. ఎవరిది? నాకు తెలియదు. నిజం చెప్పు. నిజంగా నాకేం తెలియదు. చెప్పా. ఇది చంద్ర గారిది. చంద్ర గారిదా? అవును. ఆయన నమస్కారం సార్. కస్టమ్స్ ఆఫీసర్స్ నాకు నమస్కారం చేస్తున్నారేమిటని ఆశ్చర్యపోతున్నావా? వీళ్ళు మా కస్టమ్స్ వాళ్లే. ఎవర్రా నేను పంపించింది? చెప్పు. సూర్యం గారు. ఏరా విశ్వాసం లేని వెధవా, ఎంత విరోధైనా ఇలాంటి నీచమైన పని చేయడరా. ఎప్పుడైతే ఈ మెడలేని రాస్కల్తో చేరావో అప్పుడే నీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. నీలాంటి క్రిమినల్ బ్రెయిన్ ఎవరికీ ఉండదు. ఇదిగో, ఏదైనా ఉంటే మనం డైరెక్ట్ గా చూసుకుందాం. ఇలాంటి అమాయకులు మాత్రం ఇరికించుకో. నీ దారి నీదైనప్పుడు నా దారి నాదనుకున్నాను. నా దారి కడ్డొచ్చావో నీకే దారి లేకుండా చేస్తాను. స్నేహాన్ని మర్చిపోయి నేను ఆలోచిస్తే క్షణాల్లో నువ్వు తునకలైపోతావు. దిస్ ఇస్ ద డెడ్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. జాగ్రత్త. నేను చెప్తే విన్నావా? వాడిని రెచ్చగొట్టడం కన్నా వాడికి దొరకకుండా మనం వ్యాపారం చేసుకోవడమే మంచిదని. సూర్యం సార్ వాడే ఇంత నల్లవాడితో వ్యాపారాలంతా వదులుతామ్మా. మున్నాల మాదిరి ఆ చంద్రం సార్ వాడితో కలిసి స్నేహాలంతా చేస్తామా. పిల్లికి భయపడి పాల్గొనుకోవడం మానేస్తామా? గవర్నమెంట్ నీ చేతిలో ఉంది. ఆడి పని పోలీసులకు అప్పచెప్పు. కరెక్ట్. వేలు, నాన్నగారికి ఫోన్ చేయి. ఐజీ అంటే ఏంటి? రాష్ట్రంలో శాంతి భద్రతలకు అతనే బాధ్యుడు. కానీ జరుగుతున్నదేంటి? ఆ చంద్ర అనేవాడు ఎలాంటి వాడు తెలుసు కదా. అతను ఇప్పుడు రెచ్చిపోయి ప్రభుత్వం ఎంత, లా అండ్ ఆర్డర్ ఎంత తీసిపారే తిరుగుతున్నా వాడి మీద ఎలాంటి చర్య తీసుకోరే? దొరకాలి కదండి. కథలు చెప్పకండి. ఇదివరకు చాలాసార్లు హెచ్చరించాను, ఇక హెచ్చరించను. వెళ్ళండి. చూడండి, ఓ పెద్ద ఆఫీసర్ని అందరి ముందు అనాల్సి వచ్చినందుకు నేను బాధపడను. ఎందుకంటే మనం ప్రజాసేవకులం. ప్రజాసేవ చేయలేకపోతే వాళ్ళకు మనల్ని తిట్టడమే కాదు, ఉరి తీసే అధికారం కూడా ఉంది. అతన్నే కాదు, మిమ్మల్ని అయినా సరే, నన్నైనా సరే. ఇది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. మన ఇద్దరి మధ్య ఉండాలి. సీఎం గురించి, అతని కొడుకు గురించి అందరూ ఎంతో అసహ్యంగా చెప్పుకుంటున్నారు. మన డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళతో పాటు ఆలోచి పడినట్టు అందరూ అనుకుంటున్నారని నాకు తెలిసింది. అనుకోవడం ఏంటి సార్? అందరూ నా మొహం మీద అంటున్నారు. మరి ఊరుకుంటే ఎలాగయ్యా? ఊరుకుంటుంది మీరే సార్. మాకేదో పెద్దాళ్ళతో అనేక లింకులు ఉంటాయ్యా. పైగా నేను 2 ఏళ్లలో రిటైర్ కాబోతున్నాను. ఆ తర్వాత వాళ్ళ మధ్యనే కదా ఉండాల్సింది. నాకా పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు 2 ఉన్నారు. నీకేమో బోర్డు అంత సర్వీస్ ఉంది. అయినా నీలాంటి పిల్లలు ఇలా ఊరుకోకూడదయ్యా. నేను నీకు పూర్తి అధికారాలు ఇస్తున్నాను. ఆ సీఎం కొడుకు కల్తీ మందుల వ్యాపారం చేస్తున్నాడు. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను. వెళ్ళిన వెంటనే వాళ్ళ గోడౌన్ మీద రేట్ చేయి. ఎవరేం చెప్పినా వినమాకు. దొరికిన వాళ్ళని దొరికినట్టు బొక్కలు వేసేసాయి. ఎవరికి బెయిల్ కూడా ఇవ్వమాకు. ఎవరేమన్నా అన్నారనుకో, త్రో బ్లేమ్ ఆన్ మీ. సూర్యానికి పన్నుడితే సీఎంకి నడుము విరిగినట్టే, లేకపోతే నన్ను తిడతాడా? ఎప్పుడో నా భార్య పోయినప్పుడు ఏడ్చాను, మళ్ళీ సీఎం తిట్టినప్పుడు ఏడ్చాను. నువ్వేం ఆలోచించమాక. నీకెందుకు, నువ్వు ప్రొసీడ్గా. బాధపడకండి సార్, ఇప్పటికైనా మంచి నిర్ణయానికి వచ్చారు. వన్ థింగ్, మనకి చంద్రయ్య హింట్ ఇచ్చి ఇదంతా చేయించాడని న్యూస్ స్ప్రెడ్ చేయి. మళ్ళీ వాడు కూడా ఎందుకంటే మన పని మనం చేద్దాం. అది కాదయ్యా బాబు, వాళ్ళిద్దరి మధ్యన నిప్పు రగిలిస్తేనే దొంగలు బయటపడతారు. ఆ పైన నేను ఢిల్లీ నుంచి మేనేజ్ చేసి ఈ గవర్నమెంట్ ను పడగొడతాను. ఓకే, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. వెనక్కి తిరిగి చూడమాక. అందరిని తీసిపోతా ఉంటారా? కొండపండి. నా సూర్య మనిషినప్పా. అదా పోలీస్ స్టేషన్ కి. ఏంటిది? అదరా స్టేషన్. ఎవరిచ్చారు అడ్రస్? ఫోన్ చేసి ముందు అయినా సీఎం కొడుకు గారు అయ్యుండి ఈ కేసు ఇంత గట్టిగా వీసిపోయింది అంటే దీని వెనక ఎవరో గిట్టని వాళ్ళ ప్లాన్ ఉంది. నేను నిజం చెప్తున్నాను,
వాడెవడో తెలుసుకుని వాడిని మన పక్కకు లాక్కుని కేసుని హషప్ చేయకపోతే రేపు కోర్టులో గెలవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అయితే మీరు ఎందుకండి ఉన్నారు? ఎందుకున్నారు? సార్ మీరు అలా కోపడితే నేనేమీ చేయలేను. ఈ బెయిల్ కూడా క్యాన్సిల్ అయిందంటే ఏ క్షణంలోనైనా మిమ్మల్ని అందరినీ లోపల తోసేయచ్చండి. మనకి ఈ రోజులు ఇంకెవరు? ఆడాలుడు నీ ఫ్రెండ్ కింగు మన ఆట మనిషి ఉండగా ఈ దొంగ దెబ్బ వేశాడు. దొంగచాటు నాటకాలు ఆడటం నాకు చేత కాదు. నేనేదైనా చేస్తే నీకు చెప్పి డైరెక్ట్ గా చేస్తాను. విరోధులమైన ఇంటికొచ్చి అడిగావు కాబట్టి అసలు విషయం చెప్తాను. నీ మీద, నా మీద, మీ నాన్నగారి మీద మొదటి నుంచి కడుపు మంటతో ఉన్న వ్యక్తే ఇది చేశాడు. ఎవరు? ఐజీ. ఐజీయా? ఇక్కడ రైడింగ్ ఆర్డర్స్ ఇచ్చి లీవ్ మీద పోయాడు. ఇప్పుడు అతను ఢిల్లీలో ఉన్నాడు. మీ నాన్న కూడా ఢిల్లీలో ఉన్నాడుగా. మీ నాన్నకి ఫోన్ చేసి ఐజీతో మాట్లాడమను. సమస్య అక్కడే తెలిపోతుంది. చాలా థ్యాంక్స్. నువ్వెప్పటికైనా నా వైపుకు రాకూడదు. కోర్టులు ఇస్తాను. నువ్వు నా వైపురా, నా ప్రాణమే ఇస్తాను. గుడ్ మార్నింగ్ సార్. రాజేసింహ, నీకోసం చూస్తున్నాను. కూర్చో. థ్యాంక్ యూ సార్. కూర్చోవయా, కూర్చో కూర్చో. ఢిల్లీలో చలి చాలా ఎక్కువగా ఉంది కదూ? ఏజ్ కూడా కదా సార్. ఇంత ఏజ్ వచ్చినా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సర్వీస్ చేస్తున్నా నీకంటూ సొంతంగా ఒక ఇల్లు కూడా కట్టుకోలేదంటే నాకు చాలా బాధగా ఉంచుమా. గొర్రెకి బెత్తడి దోకే కదా సార్. బాబు దగ్గర నుంచి ఫోన్ వస్తే గంట తర్వాత చేయమని చెప్పండి. టీ వేద్దామా? నెక్స్ట్ ఇయర్ కదా నువ్వు రిటైర్ అవుతుంది? మార్చిలో సార్. ఏప్రిల్లో మన స్టేట్ స్టీల్ ఫ్యాక్టరీ పని పూర్తి అవుతుంది. దానికి నిన్ను ఎండీగా చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. నేను తలుచుకుంటే నిన్ను 5 సంవత్సరాలు మేనేజింగ్ డైరెక్టర్గా ఉంచగలను. నీ లైఫ్ టైంలో సంపాదించుకోలేనంత సంపాదించుకోవచ్చు. నువ్వు ఒక ఒడ్డు చేరడం కోసమే నేను పని చేస్తున్నాను. తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వంటే నాకు విరోధం లేదయ్యా. మన ఇద్దరి స్నేహం బయట వాళ్ళకు తెలియకుండా ఉండడం గురించే అప్పుడప్పుడు అలా అరిచాను. నిజంగా అనుకున్నావా పిచ్చోడా? అబెబ్బే, అవేమి నేను ఎప్పుడు పట్టించుకోలేదు సార్. మా బాబు సూర్యం అంటే నాకు చాలా ఇష్టం. తల్లి లేని పిల్లాడు. వాడి మనసు బాధపడితే నేను తట్టుకోలేనయ్యా. అవును సార్, సూర్యన్ చాలా మంచి అబ్బాయి. మీరు గర్వించదగిన కొడుకు. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడు, అక్కడేదో గొడవ రైడింగ్ జరిగిందట. ఇందాక అబ్బాయి ఫోన్ చేశాడు. అరే, ఎలా జరిగింది? నాకు తెలీదే. ఏదో చేశాడో ఏమో. జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. తప్పంతా ఏఎస్పీ మీద తోసేసి కేసుని అక్సెప్ట్ చేసి నెక్స్ట్ మంత్ కమిటీ మీటింగ్ సుమా. నేను చెప్తే పనులు ఎలా జరుగుతాయో వాడు ఉద్దన్నాలు ఆగిపోతాయి కదా. అంటే నువ్వు వాడికి విరోధి కాకుండా మాత్రం చూసుకో, అంతే. అంతా నాకు వదిలేసి మీకేం తెలియనట్టుగా రిలాక్స్ అవ్వండి. అబ్బాయిని హ్యాపీగా ఉండమానండి. నేను లేకపోవడం వల్ల అక్కడ ఏదో తొందరపాటు పని జరుగుతుంది. తొందరపడ్డామేంటి సార్? మీరేగా అరెస్ట్ చేయమని చెప్పింది. పెద్దవాడిని ఏదో చెప్పానయ్యా మాట వరుసకి. అది నువ్వు సీరియస్గా తీసుకుంటే ఎలా? ఇది ఆ పెద్దవాళ్ళతో పని. ఆ పెద్దవాళ్ళ గురించి నేను ఆలోచించడం లేదు సార్. మీ పెద్దరికం ఎందుకు ఇలా ఊగిసలాడుతుందో అర్థం కావట్లేదు. మాటలు అనవసరం. మన డిపార్ట్మెంట్ అంటే కుర్రాళ్ళు ఆడుకునే ప్లే గ్రౌండ్ కాదు. కొంచెం ఆలోచించి నడుచుకో. ఇట్స్ మై లాస్ట్ వార్నింగ్. నీలాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్ లో ఉంటే మనది పోలీస్ డిపార్ట్మెంట్ అవుతుంది, బ్రోకర్స్ డిపార్ట్మెంట్ అవుతుంది. ఏమిటి ఇంకా ఇక్కడే ఉన్నావు? నా గురించి లోపల ఏమనుకుంటున్నావు? తిట్టుకుంటున్నావా? ఏం లేదు సార్.